హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో ఈరోజు మనం చూద్దాం. ఓకేనా? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలి అనుకుంటున్నారు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఏ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి మీరు. ఓకేనా? మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? Gratitude universe, the magician, seven of cups, wow, beautiful, eight of wands, nine of wands, the hierophant, knight of pentacles, four of cups, and page of pentacles, five of cups, temperance, the chariot, డెత్ కార్డ్ రాక చాలా రోజులు అవుతుంది, ఈ రోజు వచ్చింది. అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అనమాట. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి టెన్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, ఈ డెక్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. New chapter, guilty, remaining sign, unpredicted, broken, holding back, destiny. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ టైం అండి. ఓకే, ఇక్కడ మీరు చాలామంది ఇక్కడ మీరు మ్యారీడ్ అండ్ మీ పర్సన్ కూడా మ్యారీడ్ పర్సన్ లాగా చూపిస్తుంది. అండ్ కొంతమంది మీరు సింగిల్ ఉన్నారు అంటే మ్యారేజ్ అయిన పర్సన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండడం అనమాట. ఓకే, మీరైనా అన్మ్యారీడ్ లేదా మీ పర్సన్ అయినా అన్మ్యారీడ్ ఉండే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వలన మీరిద్దరు సపరేషన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఒకరి మీద ఒకరు లేనిపోని మేబీ గాసిప్స్ మాట్లాడడం ఏదో జరిగిందండి. మీరంటే పడని పర్సన్ కావచ్చు, లేదా మీ పర్సన్ అంటే పడని పర్సన్ మీ దగ్గర వచ్చి లేనిపోని చెప్తా ఉండడం, లేదా మీ పర్సన్ దగ్గర వెళ్ళి మీ గురించి మీరంటే పడని పర్సన్ లేనిపోని చెప్తా ఉండడం, ఏదో గాసిప్స్ లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఇప్పుడు పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే
మీ కేరింగ్ గానీ, మీ లవ్ గానీ తను చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. మీ జోక్స్ చూడండి, తన లైఫ్‌లో ఇక్కడ పెంటికల్స్ ఉంది. ఇక్కడ కప్ గూడా ఉంది. ఓకే. తన లైఫ్‌లో తను అన్ని విధాలుగా సమృద్ధిగా ఉన్నాయి. కానీ మీరు లేరు తన లైఫ్‌లో అనే లోటనేది ఈ పర్సన్‌కి తెలుస్తుందనమాట. ఓకే. తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఆప్షన్ గూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఉండొచ్చు. లేదా మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్‌తో కూడా డీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ మీరు కావాలి. మీ లోటనేది ఈ పర్సన్‌కి చాలా తెలుస్తుందనమాట ఈ టైంలో. ఓకే. తన లైఫ్‌లో మీరున్నట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారు. కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందండి మీ పర్సన్. ఎప్పుడైతే తనకి మీరు కావాలి అని అనుకుంటారో, అప్పుడు మళ్ళీ మేనిఫెస్టింగ్ చేస్తా ఉండడము. ఎప్పుడైతే వద్దనుకుంటారో, వెంటనే మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడము. ఇక్కడ ఈ పర్సన్ మీకు కాల్ గూడా చేయరనమాట. చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉంచేస్తారండి. ఈ పర్సన్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? మీరు బాగానే ఉన్నారా? లేదా? అని కూడా ఈ పర్సన్ పట్టించుకోరనమాట. అంత ఇగ్నోర్ చేస్తారు ఈ పర్సన్. అదే మీరు కావాలనుకోండి చాలా కేరింగ్ కూడా చూపిస్తారనమాట. ఓకే. ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్ తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్‌లలో మీరు కావాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్‌లలో ఇక్కడ మిడిల్‌లో మీరున్నారనమాట. అంటే ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా తన కంటికి మీరే హయ్యర్ లాగా కనిపిస్తున్నారు. మీకే ఈ పర్సన్ ప్రయారిటీ అనేది ఎక్కువ ఇస్తున్నారనమాట. తన చుట్టూ చాలామంది ఉన్నా తన మనసనేది మీ వైపు లాగడం. తన చూపనేది మీ వైపే పడడం. మీరు తన జీవితంలో లేరు అనే లోటనేది ఈ పర్సన్‌కి చాలా తెలుస్తుందనమాట. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అరే! ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి పరిస్థితి? ఎందుకిలా అవుతుంది నాకు? ఈ పర్సన్ నేను నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాము. ఈ పర్సన్‌ని నేను ఇగ్నోర్ చేశాను. నేనే ఈ రిలేషన్‌షిప్‌ని ఇక్కడ డెత్ వచ్చింది. నేనే ఎండ్ చేయాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ రీబర్త్ కావాలి. ఇక్కడ న్యూ చాప్టర్ వచ్చింది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకో తెలియదు ఈ పర్సన్‌ని ఈ మధ్యలో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉండాలి కదా! నా లైఫ్‌లో నాకు అన్ని విధాలుగా సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఎందుకు ఈ పర్సన్‌ని నేను మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఈ పర్సన్‌కి ఏమీ అర్థం కావడం లేదనమాట. తన మనసు చెప్పింది రైటా? లేదా అదర్ పర్సన్ చెప్తుంది రైటా? తనకి అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఈరోజు ఉంటున్నారు. తికమక పరిస్థితి ఉందన్నమాట ఈ పర్సన్‌కి. మీ వైపు రావాలా? లేదా తన లైఫ్‌లో తను అలాగే ఉండాలా? ఒకవేళ తను అలా ఉండాలి అనుకున్నా కూడా తను ఉండలేకపోతున్నారనమాట. ఏడుపొస్తుంది పర్సన్‌కి. చాలా ఎడవాలి అనిపిస్తుంది. ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. తన ఓపిక అనేది పర్సన్ కోల్పోతున్నారనమాట. తన పేషెన్స్ అనేది నశించిపోతుంది. చాలా రోజుల నుంచి మీరు ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, మేబీ ఈ పర్సన్ చాలా ఓపిక పడుతున్నారండి. మేబీ మీకు దూరంగా ఉండాలి, ఫ్యామిలీ ఒప్పుకోరని గాని, లేదా ఇదంతా ఎందుకు సైలెంట్ అయిపోతే అయిపోతుంది కదా! అని తను చాలా ఓపిక పట్టారనమాట ఈ పర్సన్. కానీ తన వల్ల కావడం లేదనమాట. తను దూరంగా ఉండడం కష్టమవుతుంది. ఈ పర్సన్‌కి మీతో మాట్లాడాలి. ఇక్కడ ఎట్ ఎ వ్యాన్స్ వచ్చింది. మీ వాయిస్ వినాలి. మీతో కొద్దిసేపైనా సరే టైమ్ స్పెండ్ చేయాలి అనే ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌కి కలుగుతుంది. చాలా మందికి ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ లాంటిది కూడా చూపిస్తుందండి. ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అంటే మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారనమాట. కొంతమందికి ఈ పర్సన్‌కి మీ గురించి ఆలోచించి తను డిప్రెషన్ మూడ్‌లోకి వెళ్ళిపోవడము అండ్ తన హెల్త్ ప్రాబ్లమ్ కూడా చూపిస్తుందనమాట. అలాగే మీరు కూడా అండి. మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తున్నారంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం బెటర్. ఓకేనా? ఓ 8 అవర్స్ వరకి మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో కొంచెం కేర్‌ఫుల్‌గా మేబీ డ్రైవింగ్ చేయడం గానీ, లేదా ఒక రిలేషన్‌షిప్‌తో డీల్ అయ్యేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా మాట్లాడడం చేయాలన్నమాట. ఓకే. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. ఈరోజు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుందండి. ఈ పర్సన్‌కి అనిపిస్తుంది మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి. మేబీ ఈ పర్సన్ చాలా మటికి
మీ నెంబర్ని అన్బ్లాక్ కూడా చేసి ఉంటారు. కొంతమంది పర్సన్ మీకు కాల్ చేయాలి అనే నెంబర్ డయల్ చేయడము, మళ్ళీ వద్దులే అని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడము, మళ్ళీ చేయాలి అనిపించడము, తనకేమీ అర్థం కావడం లేదండి పర్సన్కి. ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ పర్సన్కి మీతో సెలబ్రేషన్స్ కావాలి, రీయూనియన్ కావాలి, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు పర్సన్. ఏ రిలేషన్షిప్లో మళ్ళీ గ్రోత్ కావాలి, రీయూనియన్ కావాలి. ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ కావాలి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీతో చాలా చెప్పాలి అనుకుంటున్నారండి. హోల్డింగ్ బ్యాక్, హోల్డ్ చేసుకుంటున్నారు. మీతో చాలా విషయాలు చెప్పాలి, చాలా మాట్లాడాలి, మీతో చాలాసేపు మీతో టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి. ఈ పర్సన్కి చాలా కోరికలు ఉన్నాయి, కానీ ఇక్కడ తను హోల్డ్ చేసుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. మేబీ కొంతమందికి మొహమాటము, కొంతమందికి తను చేసిన తప్పులు తనకి గుర్తుకు రావడం. ఇక్కడ అదే కార్డ్ వచ్చింది, గిల్టీ, అండ్ ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఈ 2 కార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చేసిన తప్పు ఊరికినే పోదు కదా, ఏదో ఒక విధంగా తిరిగి వస్తుందన్నమాట. అదే ఈ పర్సన్ ఈరోజు అనుభవిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ మీ వైపు తన ఫేస్ కూడా చూపించడానికి ఇష్టం చూపించడం లేదండి. అంత గిల్టీగా, అంత రీగ్రెట్గా తను ఫీల్ అవుతున్నారనమాట. చాలా ఏడుస్తున్నారు. కొంతమంది అయితే నైట్ అంతా ఏడవడము, లేదా ఒంటరిగా దూరంగా వెళ్ళిపోవడము, అక్కడ సింగిల్గా తనే ఉండడము, ఎవరితో కలవకుండా ఉండడము. ఎవరితో కూడా ఈ పర్సన్ కలవడానికి అంత ఇష్టం చూపించడం లేదు. తను ఏదైతే తప్పు చేశారో, మేబీ ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో అదే పదే పదే ఈ పర్సన్కి గుర్తుకొచ్చి తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. మనశ్శాంతి లేకుండా అయిపోతుంది పర్సన్కి. తను ఎంత మర్చిపోదాం అనుకున్నా, లేదా నేను ఈ విధంగా చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అదర్ పర్సన్తో అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు, కానీ ఎక్కడ తను ఉండలేకపోతున్నారు. కర్మ అనేది తిరిగి వస్తుందన్నమాట. మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు మాత్రమే తిరిగి వస్తుంది అనమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు, థర్డ్ పర్సన్ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు, లేదా కొంతమంది అదర్ పర్సన్ని మ్యారేజ్ కూడా చేసుకుని ఉండొచ్చు. మీతో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత మీకు బ్రేకప్ చెప్పేసి, మధ్యలో రీజన్స్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరని కానీ, లేదా మా మదర్కి కానీ మా ఫాదర్కి కానీ నేను ఎదురు చెప్పలేనని కానీ, లేదా కొంతమంది బ్రదర్ ఇలా అలాంటి వారు కూడా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఓకే, వాళ్ళు ఏదైతే చెప్తారో నేను అదే చేస్తాను, వారి మాటలకి నేను తిరుగు చెప్పలేను అని పర్సన్ మీతో చెప్పి కూడా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ అంత ఈజీగా వదులుకోవడానికి ఇష్టం చూపించడం లేదనమాట. అంత ఈజీ కాదు ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలంటే, అంత సులభం కాదనమాట. తను చాలా ఎమోషనల్లీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నారు. ఈరోజు కప్స్కి సంబంధించిన ఎక్కువ కార్డ్స్ అనేది చూపిస్తుందండి. ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్ ఈరోజు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. న్యూ చాప్టర్, మళ్ళీ మీతో న్యూ లైఫ్ కావాలి, కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనే ఆశ ఈ పర్సన్కి ఈరోజు ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఐ మిస్ యువర్ ఇన్సైడ్ జోక్స్, మీ జోక్స్ కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. మీరు తనని నవ్వించడానికి ఏదైతే జోక్స్ అనేది వేస్తారో, మీ చిలిపి మాటలు, మీ చిలిపి చిరునవ్వు కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. అండ్ చాలా బాధ అనేది ఈ పర్సన్కి వేస్తుందన్నమాట. ఓకే, ఐ ఫీల్ లైక్ యూ డిడ్ నాట్ కేర్, ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు, నేనే నిన్ను కేర్ చేయలేదు, నేనే నిన్ను పట్టించుకోలేదు, నా వైపే తప్పు ఉంది, అది నాకు తెలుస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. నా లైఫ్లో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏమీ బాగోలేదు, చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది నాకు. మేబీ పర్సన్ అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుని ఉన్నారా, లేదా తను ఫినాన్షియల్గా తను ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా, లేదా కొంతమందికి ఈఎంఐ లాంటిది కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి తను ఏదైనా జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ లాంటిది, కానీ
ప్రాబ్లమ్స్, ఈఎంఐ ప్రాబ్లమ్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానీ, ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి అని అనుకున్నా, ఇక్కడ మీకు ఏదైతే హార్ట్ బ్రేక్ చేశారో మేబీ కొంతమందికి ఇగ్నోర్ చేయడము, పట్టినట్టుగా ఉండడము మిమ్మల్ని, అలాంటి పర్సన్ చేశారంటే ఆ రోజు ఎందుకు ఇలా చేశాను, ఇంత పెయిన్ అనేది పర్సన్కి చాలా ఇచ్చాను నేను, నా వైపు చాలా తప్పు ఉంది అని పర్సన్ చాలా బాధపడతా ఉన్నారనమాట. ఈరోజు తన పరిస్థితి అనేది ఏమీ బాగోలేదు, తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ బ్రోకెన్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు ఎంతైతే బాధపడ్డారో ఆ పెయిన్ అనేది ఈ పర్సన్కి ఈరోజు తెలుస్తుంది అనమాట. ఆ రోజు ఈ పర్సన్ కూడా ఇంతే బాధపడి ఉంటారు కదా, ఇంతే పెయిన్ అనేది తనకు అనిపించి ఉంటుంది కదా అనే పర్సన్ ఈరోజు అనుకుంటున్నారనమాట. మనకి ఎవరితో అయితే రాసి పెట్టి ఉంటుందో, ఎవరితో అయితే మనం కర్మ అనేది అనుభవించి ఉంటుందో డెఫినెట్లీ అది జరుగుతుంది అని పర్సన్ నమ్ముతున్నారనమాట. రీసెంట్గా ఏంటిది పర్సన్ ఒక పర్సన్ని కలుసుకున్నాం, ఒక పర్సన్ని మనం ఇష్టంతో కలుసుకున్నాము, ఎంజాయ్మెంట్ కోసం కలుసుకున్నాము, అవసరం కోసం మాత్రమే కలుసుకోవడం వదిలేయడం ఈ పర్సన్ తన అలవాటు అనమాట. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి ఏం అర్థమవుతుందంటే, మన తలరాతలో రాసి పెట్టి ఉంటేనే ఒక పర్సన్ని కలుసుకుంటాము, వారి వలన అనుభవించాల్సినవి కొన్ని ఉంటేనే ఆ పర్సన్ని మనం కలుసుకుంటాము, ఒకరి వల్ల లెసన్స్ అనేది నేర్చుకుంటేనే వారిని మనం కలుసుకుంటాము అని ఈ పర్సన్కి ఈరోజు అర్థమవుతుంది అనమాట. చాలా బాధపడుతున్నారు తను, మీ వైపుకి రావాలనుకుంటున్నారండి పర్సన్, మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది పర్సన్కి. చాలామందికి ఈరోజు మ్యారేజ్ కపుల్స్ లాంటిది చూపిస్తుందండి. మేబీ మీరైనా మ్యారీడ్ అయి ఉండాలి, లేదా మీ పర్సన్ అయినా మ్యారీడ్ అయి ఉండాలి. ఓకే, తన లైఫ్లో తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉండలేను అని పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉండాలి, లేదా మీ ఫ్యామిలీలో మీరు హ్యాపీగా ఉండడం లేదు అని పర్సన్ దగ్గరికి మీరైనా వెళ్ళి ఉంటారనమాట. ఓకే, రీసెంట్గా మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ జరిగే మీరు విడిపోయి ఉంటారు, లేదా థర్డ్ పర్సన్ విషయంలోనే మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఈ పర్సన్ వేరే వారి విషయంలోనే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, మీతో మైండ్ గేమ్ ఆడడము, మీకంటే దూరంగా వెళ్ళిపోవడము, మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం లాంటిది కూడా జరిగి ఉంటుంది. ఓకే, అదర్ పర్సన్ వలన ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. ప్రజెంట్ మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, మీరు ఎంత పెయిన్లో ఉన్నారో ఈ పర్సన్కి కూడా డెఫినెట్లీ ఇక్కడ హార్ట్ బ్రేక్ అయిందండి. తనకి ఏదో ఒక విషయంగా మీరు ఎప్పుడైతే చాలా బాధ అనేది మీకు అనిపిస్తుందో, ఒక్కొక్కసారి మీ మనసు అంతా చాలా భారంగా అనిపిస్తుంది మీకు, ఆ టైంలో మీకు తెలియకుండానే మీ కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది. ఏంటి బాధ, ఎందుకు ఈ బాధ, ఎందుకు బాధపడుతున్నానో తెలియడం లేదు, ఎందుకు గుండె ఎంత భారంగా అనిపిస్తుందో తెలియడం లేదు అని మీకే అనిపిస్తుంది అనమాట. ఓకే, ఆ టైంలోనే ఈ పర్సన్కి కూడా మేబీ మీకు చాలా ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అక్కడ చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. డెఫినెట్లీ తను కూడా అక్కడ చాలా బాధలో ఉన్నారు, తనకి కూడా చాలా బాధ అనేది అనిపిస్తుంది, తన గుండె అంతా భారంగా అనిపిస్తుంది అనమాట. ఆ టైంలోనే మీకు కూడా సేమ్, మీకు తెలియకుండానే మీ కంట్ల నుంచి నీళ్ళు రావడము, మీకు తెలియకుండానే చాలా డల్ అయిపోవడము, చాలా బాధ అనిపించడము, గట్టిగా ఏడవాలి అనిపించడము, ఎందుకు బాధపడుతున్నానో తెలియకుండానే బాధపడతా ఉండడము, అలా మీకు కూడా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి, మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ మాత్రం డెఫినెట్లీ ఉందండి. మేబీ తనకి చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంది కాబట్టి పర్సన్ మీతో మాట్లాడితే ఏదైనా హీల్ అవుతారేమో ఆ ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు. డెఫినెట్లీ ఈ పర్సన్కి మీ దగ్గర హీలింగ్ అనేది ఉంటుందండి, మీరు హీల్ చేయగలరు ఈ పర్సన్ని. తను చాలా చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్, కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఇక్కడ గిల్టీ కార్డ్ వచ్చింది కదా, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఇంకెలా చెప్పాలి, ఇంత తప్పు చేశాక
ఇంత బాధ పెట్టాక ఏ విధంగా చెప్పాలి, ఈ పర్సన్ నన్ను ఎలా నమ్ముతారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు, లేదా మిమ్మల్ని ఎవరైనా మోసం చేయొచ్చు. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్ అండి. ఓకే, ఇక్కడ మేషరాశి వారు కూడా కొంచెం ఏదో విషయంగా రిస్క్ తీసుకుంటున్నారు, అది మీ ఇన్మెచ్యూరిటీ తనం అండి మేషరాశి వారు. ఓకే, అండ్ సింహరాశి వారు ఈరోజు మీ ధైర్యాన్ని మీరు కోల్పోతున్నారండి. ఒక ఎంపరర్గా ఉండే పర్సన్ మీ ధైర్యాన్ని మీరు కోల్పోవడము, అండ్ కొంతమంది మాత్రం చాలా ధైర్యంగా ఉంటారనమాట. మొన్నటిదాకా చాలా భయపడిన పర్సన్ ఈరోజు చాలా ధైర్యంగా ఒక ఎంపరర్ లాగా ఉంటారనమాట. ఓకే, అండ్ కన్యారాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు రెండు విషయాల మీద జగలాడుతూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు డెసిషన్, ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి మీరు. అండ్ ధనురాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారు, వీరితో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే, అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు. మీనరాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడం, కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం పక్కా. ఓకే, ఓకే, ఆ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.